త్రేతాయుగంలో పాపం ఇంకా పుణ్యం మధ్యలో ఒక భయంకరమైన యుద్ధం జరిగింది. అందులో పుణ్యం పక్షాన ఉన్నారు మర్యాద పురుషోత్తముడు భగవంతుడు శ్రీరాముడు. ఇక పాపానికి ప్రతీక మహారాక్షసుడు రావణుడు. మేఘనాథుడు బ్రహ్మాస్త్రాన్ని ఆవాహన చేశాడు. బ్రహ్మాస్త్రం ప్రభావంతో తక్షణమే సమస్త 64 కోట్ల వానర సైన్యం యుద్ధభూమిలో మరణానికి గురయ్యి కూలిపోయింది. శేషావతారం లక్ష్మణుడి సహితం పరాత్పరుడు బ్రహ్మావతారం ప్రభువు రఘునందనుడు శ్రీరాముడు కూడా అప్పుడే జాంబవంతుణ్ణి స్మరించుకుని హనుమంతుడు అంతిమ ఆశ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఇవాళ ద్వాపర యుగంలో హనుమంతుడి పుట్టినరోజు సందర్భంగా నేను వారిని స్మరించుకున్నాను. వారు వెంటనే వచ్చారు. కానీ ఈ క్రమంలో ఒక విచిత్రం జరిగింది. హనుమంతుడు పక్షిరాజు గరుడుడి గర్వాన్ని కూడా అణిచేశాడు. వారిని కలిసి నా మనసు తృప్తి చెందింది. వారి రామభక్తిని చూసి మేమందరం భావోద్వేగానికి గురయ్యాము. నీకు రఘుపతి పట్ల ఉన్న భక్తి నిరంతరం పెరుగుతూనే ఉంటుంది. మా ఈ అస్త్రానికి తమరు తమ నోటిలో స్థానమిచ్చారా? ఈ మైత్రి అద్భుతం హనుమాన్. వీరితో వాగ్వివాదం చేయడం వల్ల మీరు నిరీక్షించాల్సి వచ్చేది ప్రభు. అందుకనే నేను అనుకున్నాను నా నోటిలోనే స్థానం ఇవ్వాలని. అంజనీనందన, మా సమక్షంలో ఇందరు స్త్రీలను వీక్షించి నీవు దిగ్భ్రాంతి చెంది ఉంటావు కదా? అదైతే నిజమే ప్రభు. ఎవరు ప్రభు ఈ మాతలు? నీకు గుర్తుండే ఉండి ఉంటుంది. త్రేతాయుగంలో అనుజులు సైన్యంతో సహా మేం సరయూ నదిలో జలసమాధి చెందాం. అప్పటి నుండి ఇప్పటి వరకు
లక్షల వత్సరాలుగా నీవు నిరంతరం మా నామాన్ని జపిస్తున్నావు. అవశ్యం నీకు తెలిసే ఉంటుంది, వర్తమానం ద్వాపర యుగంలో మేము శ్రీకృష్ణుని రూపంలో ఈ పృథ్వీపైన మరలా అవతరించినాము. అంతేకాకుండా నీకు మరో విషయం కూడా తెలిసి ఉంటుంది. ఈ అవతారమందు మేము 16,108 రాణులకు పతులం. ఇక్కడ ఉన్నటువంటి ఈ స్త్రీలందరూ మమ్ము వివాహం చేసుకున్నవారు. నీవు ఎల్లప్పుడూ మా హృదయంలోనే నివసిస్తావు కదా. నీకు మా స్వభావం తెలిసే ఉంటుంది. మేము పక్షపాతులం కాదు. కావున మాకు అందరి యందు సమాన భావం ఉంటుంది. అంతేకాదు, నీ వంటి భక్తుల పట్ల మా ప్రత్యేకమైన కృప ఉంటుంది. మేము నీ పట్ల ఎంతో ప్రసన్నులమైనాము హనుమ. ఇప్పుడే నీవు వరం కోరుకో. స్వామి, మీరు నిజంగా నా వల్ల ప్రసన్నులు అయితే నా హృదయంలో ఎల్లప్పుడూ నివసించే సీతాపతి, ధనుర్ధనుడు, ప్రభువు శ్రీరాముడి రూపంలో నాకు సంపూర్ణ దర్శనమివ్వండి. నీ వంటి భక్తుడు మాకింకెవ్వరూ లేరు హనుమా. మేము సర్వదా నీకు రుణపడి ఉంటాము. చూడు హనుమా, తదుపరి కల్పంలో నీవా బ్రహ్మదేవుని బాధ్యతను స్వీకరించి ఈ సృష్టిని రచించవలసి ఉంటుంది. రచిస్తావు కదూ?
అంతా ప్రభువు ఆజ్ఞ. మిత్రమా సుదర్శన, ఇప్పుడు ఇక్కడికి పరమవీర హనుమ రాబోతున్నాడు. అప్రమత్తంగా ఉండాలి. పొరపాటును కూడా వారితో పెట్టుకోకండి, లేదంటే శివర్య, వాళ్ళు వచ్చి వెళ్ళిపోయారు. వచ్చి వెళ్ళిపోయారా? బలంలోనే కాదు, వేగంలో కూడా నాకంటే గొప్పవారు. వాళ్ళు తెలివితేటల్లో నాకన్నా గొప్పవాళ్ళు. మిత్రమా వైనతి, నన్ను క్షమించండి. ఇవాళ వ్యర్థంగా మీ ముందు అహంకారం ప్రవర్తించాను. లేదు లేదు యష్టశిరోమణి, పొరపాటు నాదే. క్షమాపణ కోరాల్సింది నేనే. నాకంతా అర్థమైంది స్వామి. ఏమర్థమైంది ప్రియా? తమరు ఈ లీలంతా నాకున్న గర్వాన్ని అణచడానికే రచించారు. రాణి సత్యభామ, మీతో పాటు అస్త్ర శిరోమణి సుదర్శనుడి గర్వం కూడా అణిగింది. పక్షిరాజు గరుడిది కూడా. నేను నా రూపాన్ని చూసుకుని ఎంతో గర్వపడ్డాను స్వామి. నేను ఇది కూడా మర్చిపోయాను, మీరు ఎప్పుడు ఎవరి మీద ఆసక్తి చూపించరు అని. లీలలు మాత్రమే చేస్తారు. నన్ను క్షమించండి ప్రభు. అహంకారం అనేది ఎక్కడ ఉన్నా అక్కడ ప్రేమ అనేది ఉండదు. అహం అనేది వైదొలిగితే భక్తునికి భగవంతునికి మధ్య ఏ భేదమూ ఉండదు. భక్తుడు స్వయంగా భగవత్ స్వరూపుడవుతాడు. ఇదే దేవి ప్రేమకున్న శక్తి. అందరికన్నా ఉన్నతమైన ప్రేమికుడెవరో తెలుసా? ఎవరు స్వామి? పవనపుత్ర హనుమ. స్వామి, మీరు మహాబలి హనుమాన్తో ఎందుకలా అన్నారు? ఎప్పటికీ తనకి రుణపడి ఉంటారు అని. భక్తుడు భగవంతుడికి జన్మ జన్మాల వరకు రుణపడి ఉంటాడు. అదే ఎప్పటికీ జరుగుతుంది. కానీ భగవంతుడు భక్తునికి రుణపడి ఉండటం, ఇదైతే చాలా ఆశ్చర్యకరమైన విషయం. కారణం అటువంటిది. మేము రుణపడ్డాం, ఎప్పటికీ రుణపడి ఉంటాం. అయితే మరి చెప్పండి ప్రభు. చెప్పాలా? చెప్పండి. వినండి. మహావీర హనుమ మా ప్రాణాలను సంరక్షించాడు.
మీ ప్రాణాలను రక్షించారా? కేవలం మమ్మల్నే కాదు, శేష అవతారుడైన లక్ష్మణుణ్ణి కూడా, అలాగే 60 కోట్ల వానరుల జీవితాల్ని కూడా సంరక్షించాడు. ఇది లంకా యుద్ధానికి చెందింది. మా సేన చూపిన అద్భుత పరాక్రమంతో రాక్షస సేన త్రాహి త్రాహి అంది. అప్పుడు రావణాసురుడు తన మాయావి పుత్రుడైన మేఘనాథుణ్ణి యుద్ధభూమికి పంపించాడు. మేఘనాథుడు గొప్ప కుశల యోధుడు. అతడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి మా సంపూర్ణ సైన్యాన్ని నేలమట్టం చేసేశాడు. మేము అంటే దశరథనందనుడు రాముడు, శేషావతారుడైన లక్ష్మణుడు, అలాగే వానర రాజైన సుగ్రీవుడు సైతం, ఇక అందరూ అక్కడ ప్రతి ఒక్కరూ మూర్ఛపోయి మృత్యువాతాన పడ్డారు. అప్పుడు వివేకవంతుడైన జాంబవంతుడు సంకటమోచన హనుమంతుణ్ణి పిలిచాడు. దాతా, మీరు బాగానే ఉన్నారా? హనుమా, సంపూర్ణ సైన్యం ఒక్క దశని చూడు కుమారా. అందరి ప్రాణాలు మందగిస్తున్నాయి. అవును దాతా. సూర్యుడి మొదటి కిరణాలతో ఈ సైనికులందరి ప్రాణాలు గాలిలో కలుస్తాయి. ఇప్పుడు నువ్వు మాత్రమే మా అందరి ప్రాణాలు రక్షించగలవు హనుమా. ఇంకెవ్వరికీ ఆ యోగ్యత లేదు. శ్రీరాముడు కూడా ఈ ఘడియలో నీ పరాక్రమాన్నే నమ్ముకున్నాడు. మరియు నా పరాక్రమం నా ప్రభువు శ్రీరాముడు పెట్టిన భిక్ష. నాకు తెలుసు కుమారా, నువ్వెంతో దూరం హిమాలయాలకు వెళ్ళవలసి ఉంటుంది. బ్రహ్మాస్త్రము యొక్క ఉపచారానికి ఔషధాలను తీసుకురావాలి కుమారా. హిమాలయాలు ఇక్కడి నుంచి సహస్ర యోజనాల దూరంలో ఉంది. ఆశ్చర్యపోకు రాక్షసరాజా. ఈ విలక్షణ హనుమాన్ పవనపుత్రుడు, పూర్తిగా సఖ్యముడు. వారికి ఏ కార్యము అసాధ్యము కాదు, ఏ స్థానము దుర్గము కాదు. మీరు ఔషధాల గురించి చెప్పండి. వాటి పేరుని నువ్వు జాగ్రత్తగా విను. మృత సంజీవని, విశల్యకరణి, స్వర్ణకరణి, ఇంకా సంగాని. ఇవి హిమాలయాలలో ఎక్కడ ఉంటాయి? ఋషభమనే స్వర్ణ శిఖరం మీద, ఆ శంకరుడి నివాసం వద్ద కైలాస మధ్య భాగంలో ధ్రువనే పర్వతం ఒకటి ఉంది. అది దాని ప్రకాశంతో ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఆ పర్వతం మీదే ఈ 4 ఔషధాలు లభిస్తాయి. అవి వాటికున్న ప్రత్యేకతతో అవి మెరుస్తూ ఉంటాయి. ఇక నాకు సెలవిప్పించండి. నువ్వు విజయం సాధించి తిరిగిరా కుమారా. జాగ్రత్త, సూర్యోదయానికి మునుపే నేను వెంటనే ఔషధాలను తీసుకొని మీ వద్దకు వస్తాను. జై శ్రీరామా! సూర్యోదయానికి మునుపు ద్రోణ పర్వతం మీద నుండి ఔషధాలు తీసుకురావడం ఎంతో కష్టమైనదే కాదు, అసంభవం కూడా. వానర సైన్యానికి చెందిన యోధులందరూ కూడా మేఘనాథుడి బ్రహ్మాస్త్రం వల్ల గాయపడి మరణానికి దగ్గరగా ఉన్నారు. ఈ మరణాలు సంభవించకుండా అడ్డుకోవడం ఎవరికి సాధ్యమవుతుంది? అసంభవాన్ని సంభవం చేసే బాధ్యతను హనుమ స్వీకరించాడు. ఎవరు? మన బంగారు లంకకు తన తోకతో నిప్పంటించి బొగ్గులా నల్లగా మార్చిన అదే హనుమ.